హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు రొయ్యల కర్రీ చూపిస్తానండి. పచ్చి రొయ్యల కర్రీ అంటే ఫ్రైలాగా కాదండి. కొంచెం కర్రీలాగా గ్రేవీలాగా చూపిస్తానండి. పచ్చి రొయ్యలు మనం క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ నరం ఉంటుంది. ఆ నరం కూడా తీసేయాలండి. తీసేసి ఊరికే 2 టైమ్స్ రాక్ సాల్ట్ వేసి పసుపు వేసి కడిగి స్టవ్ మీద పెట్టానండి. నీళ్ళన్నీ ఇనుకుపోయినాక తీసాను. దీంట్లో కావాల్సినవి ఆనియన్స్, ఒక్క టమాటా తీసుకున్నానండి, కరివేపాకు, ఇవి అల్లం, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి. అంటే చింతపండు పులుపు కూడా వేస్తారండి. మనం చింతపండు పులుపుకి దూరంగా ఉండాలి కదా, అంటే ఎక్కువ చింతపండు ఎందుకు అని చెప్పేసి టమాటా వేస్తున్నాం, కొంచెమే వాటర్ పోస్తాం. అసలు కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి, గ్రేవీగా. రండి ఎలా చేద్దామో చూద్దాం. స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకుందామండి. ఆయిల్ కూడా పోసుకోవద్దండి, మనం ఆయిల్ లేకుండానే కర్రీ చూపించాము. కొంచెం నెయ్యి అండి, కొంచెం మెంతులు, ఆనియన్స్, కొంచెం కరివేపాకు అండి, రాక్ సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే ఆనియన్స్ మంచిగా ఎగుతాయండి. మనము ఇవి స్టవ్ పెట్టుకున్నాం కదండి, నీ వాటర్ పోయకుండా. ఈ ఎగిరిపోయేటప్పుడు కూడా చప్పదనం లేకోకుండా కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు రాక్ సాల్ట్ వేసామండి. అందుకే దీని కూడా, ఈ పీస్ కూడా చప్పగా ఉండదండి. ఈ పీస్ కూడా చప్పగా ఉండదు. ఇట్లా ఎగుతుంది కదండి, పసుపు కూడా వేసుకుందాం. కనిపిస్తుందండి మంచిగా ఇట్లా. ఇప్పుడు అల్లం వెల్లిపాయలు వేసేసుకుందామండి. సింపుల్గా ఎక్కువ ఆయిల్ వేస్తేనే టేస్ట్ అనుకోవద్దండి. వండే విధానాన్ని బట్టి మనం ఆయిల్ తక్కువైనా కానీ చక్కగా టేస్టీగా, హెల్తీగా, సింపుల్గా వండుకోవచ్చండి. ఈ వడగంట కోసం అనగానే టమాటా వేసేద్దాం. ఇట్లా మగ్గనీయాలండి, హైలో పెట్టుకోవద్దు. ఇట్లా దగ్గరికి అయిపోయింది కదండి, మనం ఇప్పుడు నాన్ వెజ్లోకి సపరేట్ తీసుకున్న కారపొడి వేసుకుందామండి. రొయ్యలు కూడా వేసేసుకుందామండి. మసాలాలు రొయ్యలకు పట్టేలాగా ఇట్లా ఒక 5 మినిట్స్ మీడియంలో పెడదామండి. తక్కువ ఆయిల్తో సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇట్లా ఒక 5 మినిట్స్ పెడదామండి, మసాలాలు మంచిగా పడతాయి. పెడతా ఉండగా వాటర్ పోసుకుందామండి.
ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అట్లా మీడియంలో పెట్టుకుని చూద్దామండి. అప్పుడు రెడీ అయిపోతుంది. దగ్గరికి అయిపోయిందండి. కొంచెం ధనియాల పౌడరు, ధనియాలు ఒక్కటేనండి, ఆయిల్ ఏం వేయలేదు. సింపుల్గా ధనియాలు ఒకటే రోస్ట్ చేసుకుని వేసానండి మిక్సీ కొట్టి. మంచిగా టమాటా ముక్కలు గ్రేవీ అన్నీ ఉడికిపోయినాయండి. ఇట్లా సింపుల్గా ఎక్కువ ఆయిల్ వేసుకోవకండి. ఎక్కువ మసాలాలు ఆయిల్స్ వేసుకోవకండి. పాతకాలం నాటి వంటలు అన్నీ ఇవి. సింపుల్గా టేస్టీగా హెల్తీగా. అలాగే మనం చింతపండు కూడా ఎక్కువ వాడలేదు, టమాటా. అలాగే మనం పచ్చి చింతకాయతో వేసుకోవచ్చు, మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు, పచ్చి చింతకాయతో వండుకోవచ్చు. చింతపండుని దూరంగా పెట్టడానికి, పులుపుతో చక్కగా వండుకోవటానికి ఈ రెసిపీ అండి. అది అయిపోయింది. ఇట్లా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనం ఉడికేటప్పుడే దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసామండి, అందుకే అట్లా ఉన్నాయి. టేస్ట్ కూడా ఉప్పు లేనితనం ఏమి ఉండదండి. సింపుల్గా టేస్టీగా హెల్తీగా మీరు కూడా చేసుకుని వీళ్ళైతే కామెంట్ పెట్టండి. ఇండియా తెలుగు రుచులు. అలా అందరూ ఛానల్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి అండి చూసిన వాళ్ళందరూ. అలాగే షేర్ చేయండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి మరి, బాయ్.